వద్దు నువ్వు వదిలేసే అది మీరేమనుకోమాకండి రెడ్డి. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ హేలీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటాను. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే టైం వచ్చి 11:30 అయింది. సో మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు నైట్ విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్తున్నాం. తాడేపల్లి ఎందుకంటే మా ఫ్రెండ్ స్పర్జన్ తన బర్త్డే వచ్చి May 11th. సో ఇప్పుడు May 10th, ఇంకా 12 అవ్వలేదు. సో మేము ఏం చేస్తున్నామంటే కరెక్ట్గా 12 కల్లా అతని ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్తో మేము ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా సర్ప్రైజ్ చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు స్పర్జన్ మన రీసెంట్ వీడియోస్లో చాలా వీడియోస్లో ఉన్నాడు. హీఈస్ నాట్ ఫ్రెండ్ అనే కాదు, ఒక మంచి బ్రదర్ లాంటి వాడు నాకు. ఎందుకంటే ప్రతి విషయంలో నాకు మంచి సపోర్ట్గా మంచి హెల్ప్గా ఉంటాడు. సో ఈరోజు అతన్ని ఈ వీడియో ద్వారా మంచి సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఈ వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎవరైతే న్యూ మెంబర్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనక వాయిస్ మా పాప ఫుల్ మంచి జాయ్గా ఉంది, అవి పట్టించుకోమాకండి. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తారనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మనం వెళ్తూ మనం మాట్లాడుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ విజయవాడ టు తాడేపల్లి. మా పాప కూడా రెడీ అయిపోయింది. చూడండి 11 అవుతుంది. అసలు ఈ బొట్టది పడుకోవాలి, కానీ అసలు పడుకోకుండా అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తుంది. సో దిలీప్ కూడా మాతో వచ్చాడు సర్ప్రైజ్ చేయడానికి. హెలినా కమాన్, హెలినా కమాన్ కమాన్ దా. అందరూ పడుకుని ఉన్నారు, మనం మాత్రం దెయ్యంలాగా వెళ్తున్నాం. సో పెట్రోల్ కొట్టించుకొని మనం విజయవాడ నుంచి తాడేపల్లికి వెళ్తున్నాం. సో ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. కారు రిజర్వ్లో పడిపోయింది, జస్ట్ 8 kilometers వస్తుందంట. ఇది కానీ కొట్టించుకోకపోతే మేమందరం ఇంకో తోసుకుంటూ ఇంటికి వెళ్ళడమే, మా పాపతో సహా. అవునా? మా పాపను చూస్తారా? చూడండి, అసలు ఈ టైంలో ఈవిడ పడుకోకుండా, ఇంచుమించు 12 అవుతుంది, ఈవిడ పడుకోకుండా అసలు ఈ యాక్టివిటీ ఏంటో ఈవిడేంటో. నడుపు నడుపు. మా పాప ఇప్పుడే తోలేస్తానంటుంది. మేబీ ఇంకొక 5 years వస్తే ఇక నేను తోలేస్తాను, డాడీ పక్క తప్పుకో ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియో అనేది ఖచ్చితంగా స్పర్జన్కి ఒక గ్రేట్ మెమరీగానే ఉంటుంది. ఎందుకంటే ఇదొక ఒక బిగ్ సర్ప్రైజ్ అని మేము అనుకుంటున్నాం. సో ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా మిస్సెస్, మా పాప శైలజ, అట్లాగే దిలీప్. సో మధ్యదారిలో మాకు సుమంత్ వాళ్ళ బ్రదరు, అట్లాగే మెతుషుల, మేము అక్కడ మధ్యదారిలో కలుసుకొని మేమంతా వెళ్ళి మనోడికి సర్ప్రైజ్ చేస్తాం. సో ఇట్ విల్ బి ఎ గ్రేట్ మెమరీ ఫర్ స్పర్జన్ డెఫినెట్లీ. ఐ హోప్ ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. బట్ ఎనీవే, ఈ వీడియో ద్వారా స్పర్జన్ హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. ఇట్లాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకుంటామని మేమంతా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, వాస్తవంగా నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఇలాగా 12 గంటలకు వెళ్ళి కేక్ కట్ చేయించడం, ఇంటి బయట దాటి కేక్ కట్ చేయించడం, ఇది మామూలు ట్విస్ట్ కాదు. నా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇది మళ్ళీ ఫస్ట్ టైం నాకు. అది మా ఫ్యామిలీతో, అది మా పాపతో, అది మా ఫ్రెండ్స్తో ఇట్లాగా ఈ రీతిగా వెళ్ళి కేక్ కట్ చేయడం. సో ఇప్పుడు మేము బస్ స్టాండ్ దాటేసాం, ఇంకొక 2 minutesలో మేము వారధి ఎక్కేస్తాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ మా మిస్సెస్కి నేను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను. సో ఈసారి ఏంటంటే ఇంటి బయటకు వచ్చి ఇలాగా మా స్పర్జన్కి నేను సర్ప్రైజ్ చేస్తున్నాను. ఐ హోప్ ఖచ్చితంగా తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. సో వాళ్ళతో మాకు మంచి రిలేషన్షిప్ అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి మాకు 15 minutesలో 12 అవబోతుంది. రన్నింగ్. సో ఇప్పుడు మనం వారధి ఎక్కుతున్నాం. వారధి మీద డ్రైవింగ్ చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా ఇష్టం.
ఎందుకంటే ఇక చుట్టూ మనకి బ్యారేజ్ కనపడుతూ ఉంటుంది. బ్రిడ్జి మీద డ్రైవింగ్ అంటే కొంచెం జాగ్రత్తగా తోలాలి. బట్ చూడటానికి మాత్రం ఆ చుట్టూ నాకు ఆ ప్లేసెస్ బాగా నచ్చుతాయి. అంతా ఒక ఎడార్లా కనబడుతుంది అనమాట. మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రీతిగా ఎప్పుడన్నా సర్ప్రైజ్ చేసి ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అట్లాగే స్పర్జన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఈ బర్త్డే విషెస్ తెలియచేయాలని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకో మ్యాక్సిమం ఒక 5 minutesలో మనం వెళ్ళిపోతాం. మాట చూపించు. ఇప్పుడు కామెడీ అంట, మేమంతా ఇంత ప్రిపరేషన్ అయ్యి మేము వెళ్తున్నప్పుడు స్పర్జన్ అక్కడ ఉండకూడదంట. ఒక్కొక్కడ మొక్కలు చూసుకోవాలి. ఈరోజు భలే ఉంటుందిలే. ఏముంది, ఎక్కడున్నా వెళ్ళి ఎదుగు పట్టేసి కేక్ కట్ చేసేస్తాం. ఈరోజు మా టాస్క్ కంప్లీట్ అయిపోవాలి ఈరోజు, అంతే. ఎందుకంటే మా పాప కూడా ఫస్ట్ టైం మా ఫ్రెండ్ బర్త్డేకి ఇలాగ రావడం. సో తనకు కూడా మెమరీ. రేపు పెద్ద అయిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే మాత్రం నేను కూడా 12 o'clockకి ఇలాగ బర్త్డే చేయడానికి నేను కూడా వచ్చానని తను ఈ వీడియో చూసుకుంటుందని. స్పర్జన్కే మెమరీ కాదు, మా పాపకు కూడా, అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి, అట్లాగే మా ఫ్రెండ్స్ కూడా ఒక మంచి మెమరీ అయింది. సో ఇక్కడ కూడా ఒక ఫ్రెండ్స్ని ఎక్కి తీసుకున్నాం. మెత్తూషలో కూడా మన కార్లో ఎక్కేసాడు. ఇక 2 ఫ్రెండ్స్ బైక్ మీద వస్తున్నారు వెనకాల. సరే వచ్చేసాం. ఒక 1 minute 2 minutesలో ఉంటాం. ఎప్పుడు డౌన్ ఉంటుంది ఇదేంటి పంపించి. సో విజయవాడ క్లబ్ దగ్గరికి వచ్చాం. అక్కడే మనోడు వెళ్ళి ఏ రేటు అదే కదా దిగిపోవచ్చు కదా కారు. వెళ్ళుదన్నా ఇక్కడ లేదు కదా. వెళ్ళిపోదాం బైక్ రచన. ఓకే వచ్చాం. ఇప్పుడు చూడండి సైరన్ కొడతాను, వచ్చేస్తాడు బయటికి. పెడదామా ఏమవుతుంది కదా. సో వాళ్ళ ఇంటి కింద మా పాపతో దిలీప్ వచ్చిందా కుక్క ఇంటిచ్చేస్తుంది నువ్వు వచ్చేసావని. సైరన్ కూడా కొట్టు. మనోడు మరి నిద్రలో ఉన్నాడు, ఏం చేస్తాడో నాకైతే తెలియట్లేదు. సో పైకి మా సుమంత్ బ్రదర్ కజిన్, మా మిత్తు బాయ్, మా దిలీప్ బాయ్. అదిగో ఎవడో వస్తున్నాడు. ఏంటి అయ్యో ఏంటి కింద మర్యాదగా తినేది అన్నమేనా? అది రాడు దొంగలు బట్టి వాళ్ళు చూడండి. రావాల్సింది అదే రావయ్యా టైం కూడా అవ్వలేదు. బట్ ఎనీవే హ్యాపీ బర్త్డే టు యు. మా పాపకి అంత కొత్తగా ఉందన్నమాట. ఏంటి ఈ హ్యాపీ బర్త్డే ఏంటి, ఈ హ్యాపీ బర్త్డే ఏంటి, ఈ టైం ఏంటి, ఈ టైంలో హ్యాపీగా ఇంట్లో కూర్చుని డాడీ పక్కన కూర్చుని ఎగురుతూ ఉండేది. అప్ప కింద పైన రోడ్డు మీద పైన చేద్దాం అన్నాడు. రండి తమ్ముడు అంతా వచ్చేవాడి. మా పాపని మా మిస్సెస్ ని అన్నం తీసుకొచ్చాను. ఎవరు లేకుంటే తీసుకొచ్చింది. మేడపైకి వెళ్ళిపోతున్నాం. హ్యాపీ బర్త్డే కూడా ఆటోమేటిక్గా ప్లాన్ చేసాం. ఇక్కడ కూడా ప్లాన్ చేసాం ఈరోజు. ఏమో సౌండ్లు పెడితే ఎవడొచ్చి ఇటు కొడతాడో తెలియదు. ఏముంది కొడితే మాత్రం మా స్పర్జన్ మా ఇంటి గారి ముందు పెడతాం. ఇంకొక 6 minutes ఉంది, కానీ మేము ముందే చెప్పేసాం ఫస్ట్ బర్త్డే మాదే విషెస్. 12కి చెప్తే ఏంటండి థ్రిల్, నాకు అర్థం కాదు. ఏంటి థ్రిల్ అని చెప్పు. ఇప్పుడు 9 o'clock వరకు పడుకున్నారు. మమ్మీ
సో 2 కేకులు తెచ్చాం. సో నేను తెచ్చింది పైనాపిల్ ఫ్లేవర్, మన సుమన్ తెచ్చింది. బాబు ఏంటి తెచ్చింది? ఫారెస్ట్ కదా, బ్లాక్ ఫారెస్ట్. అలంకారు క్లోజ్ చేశాడు మోటార్ మార్కెట్. అలంకారు పోస్ట్ చేసాడు ఫాస్ట్ గా, నేను అది చూసా. నేమ్ ఏంటి? సిన్నా. ఇదే జానీ సిన్సా అలాగే వెళ్తున్నాడు అన్న. కదిలిపోయిందన్న. అయ్యా స్పర్జన్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఈ మిస్టర్ హేలీ ఛానల్ తరపున, మా ఫ్యామిలీ తరపున ఇతన్ని దేవుడు ఇంకాను వచ్చే అన్ని బర్త్డేస్లో జీవించాలని మేము కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ స్పర్జన్. సంవత్సరాలండి దగ్గరమ్మా. ఓకే వచ్చిన తర్వాత ఇతను స్టార్ట్ అవుతాడు. సుమంత్ బ్లడ్ ఫ్రెండ్. సుమంత్ బ్లడ్కి బ్లడ్ ఫ్రెండ్ కదా సుమంత్. గోసి గొడ్డలు వేసినప్పటి నుంచి వీళ్ళందరూ. తమ్నేల్ వదిలేసి తమ్నేల్ ఏ కొట్టరు. తమ్నేల్ వద్దు, నువ్వు వదిలేసి. అది ఇప్పుడు టేస్ట్ చూడండి అందరూ కలిసి. లైఫ్లో ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేను. కేక్ వేస్ట్ చేసిన సుమన్. వేర్ ఇస్ మూన్ హెలినా? వేర్ ఇస్ మూన్ హెలినా? అక్కడెక్కడో ఉంది కదా, అదిగో. సే బాయ్ టు మూన్. ఓకే సే హెలా బాయ్. బాయ్ సే బాయ్. సే బాయ్. సే బాయ్ చెప్పు, వెళ్ళిపోదాం. ఓకే గివ్ సెకండ్. హెలా గివ్ సెకండ్. గో గివ్ సెకండ్. గో గివ్ సెకండ్. హ్యాపీ బర్త్డే. సే హ్యాపీ గుడ్ గర్ల్. సో ఈ వీడియో ద్వారా నేను ఇంకోటి చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ నాకు పరిచయం అయ్యారంటే ఉన్నది చెప్పేస్తున్నాను హార్ట్ఫుల్గా. ఇతని వల్లే నాకు పరిచయం అయ్యారు. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. స్పర్జన్ లాంటి ఒక మంచి బ్రదర్ కూడా వచ్చారంటే మెతు బాయ్ వాళ్ళనే. ఆంటీ గారన్నా వాళ్ళ నాన్నగారన్నా నాకు పరిచయం అయ్యారంటే ఈ ఫ్యామిలీ ద్వారానే.
సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మెత్తు హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. సో అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరొకసారి ఈ వీడియో ద్వారా నేను మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరూ తెలియజేస్తున్నాను, స్పర్జన్ హ్యాపీ బర్త్డే టు యూ, లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలని ఒక ఫ్రెండ్స్గా మేమందరం కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.